బీఆర్ఎస్ నేతలకు పనిలేక 420 బుక్లెట్ తో కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తున్నారని మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని హామీలు నెరవేర్చారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. సోనియా గాంధీ ఖమ్మంలో పోటీ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తానని విహెచ్ తెలియజేశారు. పార్లమెంటు ఎన్నికల్లో సోనియా గాంధీని అత్యధిక మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని అన్నారు. మీరు ఈ 10 ఏళ్లలో ఒక్క పనైనా చేసిరా? ఇచ్చిన హామీలు ఏది పూర్తి చేసిరు ఒక్కటైనా చెప్పండి. కొత్త హామీలు పెట్టారు మీరు. దళిత బంధు అను, లేకుంటే ఏది బీసీ బంధు ఏదో ఒకటి, అదేవిధంగా రైతు బంధు పెట్టారు. కానీ ఇచ్చిన హామీలు ఇంటికో ఉద్యోగం కానీ, అదేవిధంగా 3 ఎకరాల భూమి కానీ ఇచ్చిండ్రా? ఏం చేయని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి భయం పుట్టుకున్నది. మా పార్టీ ఉంటుందా పోతుందా? ఒకరి తర్వాత ఒకరు ఈనాడు కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు. కాంగ్రెస్ మీద అభిమానం పెరిగింది ప్రజలకు. తప్పనిసరిగా మేము అమలు చేస్తాం. మరొకసారి చెప్తున్నా, ఇలాంటి అలిగేషన్లో ప్రజల్లో పస లేదు. మీరు ఏమన్నా చేసి అడుగుతా, ఇప్పటిదానికి ఎవరికి ఇచ్చిండ్రా బాబు? 3 ఎకరాలు ఇచ్చిండ్రా? అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా? అది దాని గురించి అదే ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మీకు బుద్ధి రాలేదనేది నా ఉద్దేశం. రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి చెప్పడం, ఆమె ఖమ్మం నుంచి వస్తే దానికంటే అదృష్టం ఏముందిరా బాబు? నేను అనుకున్న పోటీ చేయాలని. ఆ అమ్మనే వచ్చిన తర్వాత ప్రతి మండలం ఆమె నిలబడటానికి వస్తా అంటే అందరికంటే ముందు నేను ముందుండి అన్ని నియోజకవర్గాలలో తిరుగుపోయాడు. ఆ అమ్మ వస్తే ఇంతకంటే సంతోషం ఏమిందిరా బాబు నాకు? ఇంటింటికి తిరుగుతా హైయెస్ట్ మెజార్టీతో సామాజిక న్యాయం చేసే తల్లి వస్తున్నది. ఇందాక నాడు కొత్తగూడెంలో మొదలు పెట్టారు తెలంగాణ ఉద్యమం. మా బతుకు తెరువుకు అన్యాయం జరుగుతుంది, అక్కడికే వస్తుందంటే అంతకంటే అదృష్టం ఏముందిరా బాబు? సామాజిక న్యాయం వస్తుంది, బడుగు బలైన వర్గాలకు న్యాయం అవుతుంది. ఆమె వచ్చి ఇక్కడ పోటీ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో, తెలంగాణలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలలో ఆమె ప్రభావం ఉంటుంది.